పింఛన్లు రాస్తానన్నారు, పోతానని అన్నారు. ఒక్క పింఛన్ కూడా వచ్చు లేదు, మిమ్మల్ని ఎవరు పలకరియట్లేదు. పలకరిస్తు లేదు, వచ్చు లేదు. అది ఎవడెవడో అక్కడ రాజకీయం చేసే పెద్ద మనుషులే వాడుకో దెబ్బతాండ్రు. అంతే తప్ప మొత్తానికి ఎట్లా ఉంది ఇప్పుడు? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా లేదంటే రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ ఏ మాటలు వాస్తవానికి నిరూపిస్తే ఈయనే మంచిగా ఉండు. ఈయన అనుడి వరకే కానీ చేసు లేదు, పోనలేదు రేవంత్ రెడ్డి. మరి ఒక్కటి ఇది చేసినా ఇది పోయినా మరి మీకు పింఛన్కి నీకు రాస్తాను చేస్తాను, ఇల్లు కట్టిస్తాను అన్నాడు. ఇల్లు లేవు, ఏది లేదు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చేసినాము, 6 పథకాలు చేసినాము, 2 లక్షలు రుణమాఫీ చేసినాము, 3 విడతల్లో మొత్తం కంప్లీట్ చేసినాము. ఒక 2 విడుదల చేసిండట. ఆ 2 అయినా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఒక ఇంట్లో 2 ముగ్గురికి ఏదో నౌకర్లు ఉంటే రావన్నారు. ఇక అది ఎటు తట్టుకోలేకుండా పోతుంది.